అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా పేరు శ్రీ రంగేగౌడ అని ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవన్ లాభ్ గురించి కొన్ని ఉదాహరణలు చూపించబోతున్నా. జీవన్ లాభ్ పాలసీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు చూడండి. అంటే జీవన్ లాభ్ గురించి ఎన్ని సంవత్సరాలు కట్టాలి, ఎవరెవరు ఆ పాలసీకి అర్హులు అని ఫుల్ డీటెయిల్స్ ఇంకో వీడియోలో ఉంది. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చూపించబోతున్నా. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. అంటే టర్మ్స్, అంటే 10 ఇయర్స్ పే చేస్తే మనకు 16 ఏళ్ళకి వస్తుంది ఒకటి. రెండో ఆప్షన్ వచ్చి 15 ఇయర్స్ పే చేస్తే మనకు 21 ఇయర్స్ రిటర్న్ వస్తుంది. మూడో ఆప్షన్ వచ్చి 16 ఏళ్ళు మనం పే చేస్తే 25 ఇయర్స్ రిటర్న్ వస్తుంది అనమాట, మెచ్యూరిటీ. వీటన్నిటికీ ఒక ఏజ్ తీసుకొని మనం కొన్ని ఉదాహరణలు చూపించబోతున్నా. లెట్స్ సీ. ఎల్ఐసి వారి జీవన్ లాభ్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందిస్తుంది. పాలసీ టర్మ్ పూర్తిగా ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. 30 సంవత్సరాల వ్యక్తి 16 సంవత్సరాల టర్మ్ పెడితే ప్రీమియం 10 సంవత్సరాలు కడితే సరిపోతుంది. సంవత్సరానికి 2,10,000 చొప్పున చెల్లిస్తే మేచ్యూరిటీ కింద 42 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. ఎల్ఐసి వారి జీవన్ లాభ్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందిస్తుంది. పాలసీ టర్మ్ పూర్తిగా ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. 30 సంవత్సరాల వ్యక్తి 16 సంవత్సరాల టర్మ్ పెడితే ప్రీమియం 10 సంవత్సరాలు కడితే సరిపోతుంది. సంవత్సరానికి 8,50,000 చొప్పున చెల్లిస్తే మేచ్యూరిటీ కింద 1,66 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. ఎల్ఐసి వారి జీవన్ లాభ్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందిస్తుంది. పాలసీ టర్మ్ పూర్తిగా ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. 30 సంవత్సరాల వ్యక్తి 21 సంవత్సరాల టర్మ్ పెడితే ప్రీమియం 15 సంవత్సరాలు కడితే సరిపోతుంది. సంవత్సరానికి 55,000 చొప్పున చెల్లిస్తే మేచ్యూరిటీ కింద 20 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. ఎల్ఐసి వారి జీవన్ లాభ్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందిస్తుంది. పాలసీ టర్మ్ పూర్తిగా ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. 30 సంవత్సరాల వ్యక్తి 16 సంవత్సరాల టర్మ్ పెడితే ప్రీమియం 10 సంవత్సరాలు కడితే సరిపోతుంది. సంవత్సరానికి 4,20,000 చొప్పున చెల్లిస్తే మేచ్యూరిటీ కింద 83 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. ఎల్ఐసి వారి జీవన్ లాభ్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందిస్తుంది. పాలసీ టర్మ్ పూర్తిగా ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. 30 సంవత్సరాల వ్యక్తి 21 సంవత్సరాల టర్మ్ పెడితే ప్రీమియం 15 సంవత్సరాలు కడితే సరిపోతుంది. సంవత్సరానికి 1,35,000 చొప్పున చెల్లిస్తే మేచ్యూరిటీ కింద 50 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. ఎల్ఐసి వారి జీవన్ లాభ్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందిస్తుంది. పాలసీ టర్మ్ పూర్తిగా ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. 30 సంవత్సరాల వ్యక్తి 21 సంవత్సరాల టర్మ్ పెడితే ప్రీమియం 15 సంవత్సరాలు కడితే సరిపోతుంది. సంవత్సరానికి 5,50,000 చొప్పున చెల్లిస్తే మేచ్యూరిటీ కింద 2,02,00,000 రావడం జరుగుతుంది. ఎల్ఐసి వారి జీవన్ లాభ్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందిస్తుంది. పాలసీ టర్మ్ పూర్తిగా ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. 30 సంవత్సరాల వ్యక్తి 25 సంవత్సరాల టర్మ్ పెడితే ప్రీమియం 16 సంవత్సరాలు కడితే సరిపోతుంది. సంవత్సరానికి 23,000 చొప్పున చెల్లిస్తే మేచ్యూరిటీ కింద 13 లక్షలు రావడం జరుగుతుంది. ఎల్ఐసి వారి జీవన్ లాభ్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందిస్తుంది. పాలసీ టర్మ్ పూర్తిగా ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. 30 సంవత్సరాల వ్యక్తి 25 సంవత్సరాల టర్మ్ పెడితే ప్రీమియం 16 సంవత్సరాలు కడితే సరిపోతుంది. సంవత్సరానికి 2,30,000 చొప్పున చెల్లిస్తే మేచ్యూరిటీ కింద 1,30 లక్షలు రావడం జరుగుతుంది. ఈ పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాలకు కనిపిస్తున్న మొబైల్ నంబర్కు వెంటనే కాల్ చేయండి. చూశారు కదండి, మొత్తం 8 ఉదాహరణలతో పాటు మీకు ఇక్కడ మెచ్యూరిటీతో పాటు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఓన్లీ మీకు ఇన్ని సంవత్సరాలు కడితే ఇంత డబ్బులు వస్తుందని చెప్పాను, అంతే తప్ప దాంతోపాటు మీకు ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ మధ్యలో ఏమైనా రిస్క్ అయితే మీకు ఈ ఇన్సూరెన్స్ బల్క్ అమౌంట్ కూడా వస్తుంది అనమాట. ప్లస్ ట్యాక్స్ సేవింగ్స్ A to Z మన ఎల్ఐసి పాలసీలో ఉంటుంది. జీవన్ లాభ్ పాలసీ అనేది తక్కువ ప్రీమియం ఎక్కువ రిటర్న్స్ వచ్చే పాలసీ జీవన్ లాభ్ గురించి. ఈ మొత్తం ఎగ్జాంపుల్స్ మీకోసం. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.